వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అడ్వకేట్ గురురాజాపై జరిగిన దాడిని ఖండించారు కర్నూలు జిల్లా న్యాయవాదులు. గురురాజాపై దాడిని వ్యతిరేకిస్తూ కోర్టు విధులను బహిష్కరించి బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. టీడీపీ నాయకులకు చెందిన నకిలీ విత్తనాల వ్యాపారం గుట్టు బయట పెట్టారనే అక్కసుతో దాడి చేయడాన్ని న్యాయవాదులు తప్పుబట్టారు. న్యాయవాది గురురాజాపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ అయిన గురు రాజారావుపై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ యొక్క దాడిని ఖండిస్తూ ఈరోజు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క అడ్వకేట్స్ అంతా తమ విధులను బహిష్కరిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని ఈ యొక్క బార్ అసోసియేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ న్యాయవాదులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎటువంటి దాడులు అంటే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద, కార్యకర్తల మీద కాదు, ఈ న్యాయవాదుల మీద, లీగల్ సెల్ సంబంధించిన వారి మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతూ ఉంది. ఎందుకంటే మొన్న ఆదివారం రోజు ఎమ్మిగనూరు అడ్వకేట్ అయినటువంటి గురురాజారావు, అతను మాజీ అధ్యక్షులు ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్కు, అదేవిధంగా మంత్రాలయం లీగల్ సెల్ అధ్యక్షులు, తన స్వగ్రామం అయినటువంటి మాలపల్లికి వెళ్ళడం జరిగింది. అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో అక్కడ లక్ష్మయ్య అనే వర్గీయులు తనపై దాడి చేయడం, హత్యాయత్నం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ దాడికి కారణం ఏమంటే, ఈ యొక్క లక్ష్మయ్య వర్గీయులు నకిలీ కాటన్ సీడ్స్ అమ్మేవాళ్ళు. ఆ ఇన్ఫర్మేషన్ విజిలెన్స్ వారికి గురురాజారావు గారు ఇచ్చారనే ఉద్దేశంతో తీవ్రంగా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా దాడి చేసిన తర్వాత 24 గంటలు జరిగిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతను హాస్పిటల్లో ఉన్నప్పటికీ 307 కేసు కట్టకుండా 24 గంటలు జాప్యం చేసి పోలీసు వారు చాలా అత్యుత్సాహం చూపి అదేవిధంగా దాన్ని కౌంటర్ కేసుగా మలుపు తిరగడానికి ఈ తెలుగుదేశం నాయకులు ప్రయత్నించడం జరిగింది. అడ్వకేట్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి. అడ్వకేట్కి ఎందుకంటే అడ్వకేట్ అందరి కోసం పోరాడతారు, పార్టీ కోసం కాదు, పబ్లిక్ కోసం పోరాడతారు. కాబట్టి అడ్వకేట్కి ప్రొటెక్షన్ కంపల్సరీ. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ కూడా అతి తొందరగా పాస్ చేయాలని డిమాండ్ చేస్తాను. అయితే ఇది పూర్తిగా ఈ యొక్క గురురాజారావు అనే అడ్వకేటే సమాచారం ఇవ్వడంతోనే విజిలెన్స్ దాడులు జరిగాయంటూ అతని మీద దాడికి చేయడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలంటూ ఈ యొక్క అడ్వకేట్స్ అంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ న్యాయవాదులంతా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.